విఐపి లాంచ్ అవన్నీ చూస్తే గార్డెన్లో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. నౌ ఎయిర్పోర్ట్ హెస్ బికమ్ ఏ ఎక్స్పీరియన్స్ సెంటర్, నాట్ ట్రావెలింగ్ ఆర్ ఇది కాకుండా. ఇలాంటివి డబ్బులు కాకుండా కంట్రీ ఈజ్ అఫోర్డబుల్, వెల్త్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. వెల్త్ క్రియేషన్కి పబ్లిక్ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్. వన్స్ పబ్లిక్ పాలసీస్ ప్రాపర్గా వచ్చి ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే వెల్త్ జనరేషన్ వస్తుంది, వెల్త్ క్రియేషన్ వస్తుంది, అది మన రెవెన్యూ జనరేషన్ వస్తుంది. దెన్ వెల్ఫేర్ కూడా చేయించాను. అది అమరావతి తీసుకొచ్చాను. ఈరోజు అమరావతి మోడల్ ఏంటి? ఏం పెట్టాము డబ్బులు ఖర్చు? ప్రతి ఒక్కరు అంటున్నాడు, ఒక ఊర్లో పని కాకపోతే ఈ డబ్బులు తీసుకు ఖర్చు పెట్టామంట. కనీసం ఒక మనుషులకు కావాల్సింది మినిమం కామన్ సెన్స్ అయినా ఉండాలి. రాజకీయ కాదు, నేను అడిగేది నీకు నష్టం ఏంటంటున్నా. ఆ భూమి రైతులు ఇచ్చారు, రాష్ట్రానికి కట్టాము, నీకెందుకు అంత వస్తుంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరం లేదా? ఒక హైదరాబాద్ తెలంగాణకు వచ్చింది, డెవలప్ చేశాం. 75% ఆఫ్ ఇన్కమ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. 75%. 67% సర్వీస్ సెక్టర్. 9.3% రెవెన్యూ ఫ్రమ్ జిఎస్టిపి బికాస్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. కాబట్టి 9.3% హైయెస్ట్ రెవెన్యూ వచ్చేది, జిఎస్టిపి కలెక్షన్ వచ్చేది, జిఎస్టి కలెక్షన్ వచ్చేది ఫ్రమ్ తెలంగాణ బికాస్ ఆఫ్ హైదరాబాద్ సర్వీస్ సెక్టర్. ఎట్లొచ్చాయి? ఇవన్నీ మర్చిపోయి ఏదంటే అడ్డంగా మాట్లాడడం, తెలిసి తెలియనితనంతో లేకుంటే మూర్ఖత్వంతో మాట్లాడితే ఒక వ్యక్తులు సమాధానం చెప్పడం కాదు, జాతికి సమాధానం చెప్పాల్సిన తెలుగు జాతి కోసం పనులు చేస్తున్నాం తప్ప వ్యక్తుల కోసం కాదు. ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి పాలసీ అది. నేనేం చెప్పాను వాళ్ళకు? ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్. ఐ గేవ్ ఎ ట్రస్ట్. మీ భూమి మీరు ఇవ్వండి. ఇట్ ఈస్ ఎ విన్ విన్ సిచ్యువేషన్. మీరు ఒక విధంగా చెప్పాలంటే రాజధానికి మీరు త్యాగం చేస్తున్నారు, మీరైతే నష్టపోరు. ఒక సెంటిమెంట్ ఉంటుంది మీకు, మా పూర్వీకుల నుంచి ఈ ల్యాండ్ ఉందని. మీ పూర్వీకుల నుంచి ఈ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడే కూర్చుంటే మీరు ఇప్పటికి ఇట్లా ఉంటారు. రాజధానికి ఇస్తే చరిత్ర తిరగరాస్తారు, మీ జీవితాలు కూడా మెరుగుపడతాయని చెప్పాను. ఒక నమ్మకం ఇచ్చారు, కొంత సఫర్ కూడా అయ్యారు. 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన చరిత్ర ఒక్క అమరావతికి వచ్చింది. దాన్ని కూడా చిన్నాభిన్నం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు, ఏం చేయలేకపోయారు. ఆ పవర్ ఆఫ్ అమరావతి ఈజ్ సో స్ట్రాంగ్. ఇప్పుడు నిన్న నేను చూసింది, అక్కడ హైదరాబాద్, బెంగళూరు లాంటి ఎయిర్పోర్ట్ ఇంకా బెటర్ ఎయిర్పోర్ట్ ఇక్కడ రావాలని. మనం డబ్బులు పెట్టడం లేదు, వాళ్ళే కడతారు. వాళ్ళు కడితే మనకు రెవెన్యూ వస్తుంది, రావాలి. కాకపోతే డెవలప్ అవుతుంది. ఎట్లా అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక రోజని కాదు, ఒక నెలని కాదు, ఒక సంవత్సరం కాదు, 3 సంవత్సరాల్లో ఒక ట్రాక్ వస్తుంది, తర్వాత సెట్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. హైదరాబాద్ కంటిన్యూగా డెవలప్ అవుతుంది, ఈవెన్ బెంగళూరు కంటిన్యూగా డెవలప్ అవుతుంది. అదే మరి ఇది కూడా వచ్చేస్తుంది. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇది అమరావతి, ఈవెన్ విశాఖపట్నం. వీఆర్ ప్రిపేరింగ్ ఏ యాక్షన్ ప్లాన్ ఫర్ విశాఖపట్నం, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ. ఒక విధంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ హబ్గా తయారవుతుంది. దట్ ఈస్ ది నాలెడ్జ్ ఎకానమీకి ఇండస్ట్రియల్ హబ్గా, ఫార్మా, స్టీల్, నాలెడ్జ్ ఎకానమీ, టూరిజం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు డెవలప్ ఇన్ విశాఖపట్నం. అమరావతిని రీఆర్గనైజేషన్ యాక్ట్లో చేరుస్తూ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ అమెండ్ చేస్తారు. రీఆర్గనైజేషన్ యాక్ట్లో చేర్చమని కాదు, రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టింది హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా పెట్టారు. 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు ఏది క్యాపిటల్ లేదు. కాబట్టి అమరావతి ఇంతకుముందు అనౌన్స్ చేశారు, ఇప్పుడు అమెండ్మెంట్ చేసి నోటిఫై చేయమంటున్నాం. అదర్వైజ్ ఎప్పటికైనా యాక్ట్లో చేయాలి. నేను చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. Sir, if you can throw light on your visit to Delhi, especially your meeting with Rajnath Singh in the wake of the defense projects that you proposed from Andhra.
No, I asked so many projects, 5 clusters I asked him. Sainik school also. Sainik schools also, private schools is saying PPP model they are giving. 100 Sainik schools, PPP model. We asked him.